ఈవీ తెలుగు. నేను మీ పవన్ కుమార్. ప్రస్తుతం మనం GHM EV వారి ట్రైసైకిల్ ని రివ్యూ చేయడానికి నారపల్లిలోని వాళ్ళ ప్లాంట్ కి అయితే రావడం జరిగింది. సో మీరు వెనక చూస్తున్నారు కదా, అదే GHM EV వారి ప్లాంట్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే GHM EV వారి ఈ ట్రైసైకిల్ అన్నమాట. సో దీని గురించి ఇప్పుడు మనం ఒకసారి ఒక రివ్యూ అనేది చూద్దాం. ముందు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వీరు హెడ్ లైట్ అయితే ఇచ్చారు కదా, ఇది వచ్చేసి LED అన్నమాట. అండ్ ఇక్కడ మడ్ గర్డ్ ఉంది కదా, ఇది మడ్ గర్డ్ కొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే కొంచెం లోగానే ఉంది. బట్ ఇది ఒక ట్రైసైకిలే కాబట్టి మనకు ఇదైతే సరిపోతుంది. బట్ నేనేమనుకుంటున్నాను, ఇది స్టీల్గా ఇస్తే కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను. ఇక వీల్ కనుక మనం చూసుకున్నట్లయితే వీల్ వచ్చేసి ఇది 26 ఇంచెస్ వీల్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఏదైతే టైర్ ఉందో, టైర్ వచ్చేసి మనకు ట్యూబ్లెస్ టైర్ కాదు, నార్మల్ పంచర్ ట్యూబ్ ఉన్న టైర్ అనమాట. కానీ ట్యూబ్లెస్ ఇస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడం వల్ల మనకు స్పీడ్ అండ్ రేంజ్ అనేది తగ్గే అవకాశం ఉందంటున్నారు. బట్ యాజ్ ఎ సేఫ్టీ కన్సర్న్గా అయితే మనకు ట్యూబ్లెస్ టైర్ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేస్తే ఒక ప్లేట్ అయితే ఇచ్చారు కదా, ఈ ప్లేట్ వచ్చేసి ఒక ఎలక్ట్రికల్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ఎలక్ట్రికల్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు టైర్స్ అనేవి ఆగిపోతాయి. అట్ ద సేమ్ టైం మనకు బ్యాటరీకి వెళ్ళే పవర్ కూడా అదన్నీ కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బ్రేకింగ్ సిస్టమ్ అన్నమాట. సో ఈ వెహికల్కి మనం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రైట్ సైడ్ అయితే ఒక గార్డ్ లాంటిది ఇచ్చారు. సో దట్ ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే ఎంటర్ అవ్వాల్సి ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న డిజిటల్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇలా ఆన్ చేస్తే, ఫస్ట్ టైం ఆన్ చేస్తే బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. అండ్ సెకండ్ టైం ఆన్ చేస్తే LED లైట్ ఇక్కడ మీరు చూస్తున్నారుగా, LED లైట్ అనేది గ్లో అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ దీంట్లో మనకు 3 మోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మోడ్లో ఈ వెహికల్ మనకు 10 km/h స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ సెకండ్ మోడ్లో ఈ వెహికల్ మనకు 20 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అండ్ థర్డ్ మోడ్లో లాస్ట్ వచ్చేసి 30 km/h. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి మనకు 30 km/h అండ్ రేంజ్ వచ్చేసి 40 km. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫోల్డబుల్ టేబుల్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి ఇవ్వడానికి కారణం ఏంటంటే, నార్మల్గా ఈ వెహికల్లో ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళు బిజినెస్ లాంటిది ఏదైనా చిన్న ఐటమ్స్ ఇక్కడ పెట్టుకొని అమ్మడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో దట్ అందుకే దీని ఫోల్డబుల్ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీనికోసం కవర్ చేయడానికి వెనక ఒక బార్స్ అయితే ఇవ్వడం జరిగింది, దీనికి చాలా ఫిట్గా ఉండడానికి. సో మరీ ఎక్కువ వెయిట్ అనేది కాదు, కానీ ఒక 5 to 10 kgs వరకు అయితే దీని మీద మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అంత బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. ఇక్కడ మీరు సీట్ కనుక అబ్జర్వ్ చేస్తే నార్మల్ సీట్ ఉంది, రెక్టాంగులర్గా. వెనక మనం వాళ్ళే కూర్చోవడానికి, స్ట్రైట్గా ఉండడానికి ఈ సీట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ సీట్ కింద అయితే మనకు బ్యాటరీ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాటరీ టు మోటార్ వీళ్ళు ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ మోటార్ని కనుక అబ్జర్వ్ చేస్తే, మోటార్ గురించి ముందే చెప్పాను, ఇది BLDC మోటార్ అని చెప్పేసి. ఈ మోటార్ మనకు IP67 ప్రొటెక్షన్ తోటి వస్తుంది. IP67 ప్రొటెక్షన్ అంటే ఇది వాటర్ ప్రూఫ్ కూడా. మనకు వెహికల్ ఇంత లెవెల్లో వాటర్లో వెళ్ళినప్పటికీ కూడా ఇదైతే నార్మల్గా పనిచేస్తుంది. దీనికి ఎలాంటి రిపేర్స్ అనేవి రావు. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 350 watts. అండ్ ఇక్కడ మనం బ్యాటరీ కనుక అబ్జర్వ్ చేస్తే, బ్యాటరీకే మనం వీళ్ళు డైరెక్ట్గా ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ ఛార్జర్ చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, ఇదే ఛార్జర్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకు ఛార్జింగ్ చేయడానికి అయితే 1.5 hour టైం అయితే పడుతుంది. దీని ఒకసారి మీరు కనెక్ట్ చేసి చూపిస్తాను, ఇలా కనెక్ట్ చేయాలని చెప్పేసి. సో ఇలా కనెక్ట్ చేసేసి, నార్మల్ మనకు 3 pin కూడా కాదు, 2 pin ప్లగ్ పోర్ట్ ఉంటుంది కదా, దానికి ఫిట్ చేస్తే సరిపోతుంది. వీల్స్ రెండు అయితే అబ్జర్వ్ చేస్తే ఇవి ఫ్యాట్ టైర్స్ అనమాట, 26 inches. బట్ ఫ్రంట్ వీల్ కంటే ఇవి ఎక్కువగా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది, లైక్ బంపర్ టైప్ అనమాట. దీంతో మనకి BLDC మోటార్ కనెక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం స్ట్రెంత్ కూడా ఉందన్నమాట మనకు. సో ఇక్కడ వెనక మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 2 కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సమ్హౌ ఇవైతే కొంచెం చిన్నగానే ఉన్నాయి, బట్ మనం వెళ్ళే స్పీడ్కి ఇవైతే కొంచెం పర్లేదు అని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఫ్రేమ్కే 2 బార్స్ అనేది ఎక్స్ట్రాగా ప్రొలాంగ్ చేయడం జరిగింది. దీనికి ఒక సపోర్ట్గా అయితే 2 ఇలా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు అని అంటే, నార్మల్గా వీటితో పాటు ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా బిజినెస్ అలాంటివి చేయాలి అనుకున్న వారికి ఈ బాక్స్ అనేది సెటప్ చేసి అనేది ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ అయితే ఇప్పుడు ఇక్కడ లేదు, బట్ అదైతే సెటప్ చేసి ఇస్తారు. సో దట్ ఏంటంటే దాంట్లో వాళ్ళు ఏదైనా ప్లేస్ చేసుకొని బయట అమ్మడం అట్లాంటివి అనేది చేయొచ్చు అన్నమాట. అయితే ఈ వెహికల్లో మనకు వచ్చేసి దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ. అండ్ దాని కెపాసిటీ వచ్చేసి తనకు 36 volts అండ్ 12.5 amperes అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ వెహికల్ ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే దీని స్టార్టింగ్ రేంజ్
వచ్చేసి 30,000 నుంచి 40,000 మధ్యలో రేంజ్లో ఉంటుంది. అది ఆ డిఫరెన్స్ అనేది మనం కస్టమైజబుల్ ఉంటుంది కదా, ఎవరైనా బల్క్ ఆర్డర్ ఇచ్చి కస్టమైజ్ అనేది చేసుకుంటే విత్ ఇన్ దట్ రేంజ్లో మాత్రమే ఉంటుంది, బట్ అంతకంటే ఎక్కువ ఉండదు. దీన్ని తీసుకోవాలి అనుకుంటే మాత్రం సబ్సిడీ అనేది ఎలాంటిది ఏం లేదు, 30,000కి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వెహికల్ మనకు డైమెన్షన్స్ వచ్చేసి అయితే లెంత్ వచ్చేసి 3 feet ఉంటుంది, అండ్ బ్రెత్ వచ్చేసి 2.5 feet, అండ్ హైట్ కూడా 2.5 feet డైమెన్షన్లోనే ఉంది. ఈ వెహికల్ మనకు ఒక్కసారి చార్జ్ చేసి 40 kilometers వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కంపెనీ వాళ్ళు, ఇక్కడ ఉన్న GHM EV వాళ్ళు ఏం చెప్తారంటే నార్మల్గా 30% ఉన్నప్పుడే నార్మల్గా మీరు కొంచెం జాగ్రత్త పడి ఇంటికి వెళ్ళాలి అని అయితే వాళ్ళు ఒక సజెషన్ ఇస్తున్నారు. బట్ ఎందుకంటే 30% తర్వాత మనకు వెహికల్ ఇన్ కేస్ ఆగిపోయే ఛాన్సే ఉండొచ్చు అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదొక జాగ్రత్తను అయితే వీళ్ళు చెప్తున్నారు. ఈ వెహికల్ని మనం యూజ్ చేయడానికి మనకైతే పవర్ కన్సంప్షన్ అయితే చాలా లోగా ఉంటుంది. జస్ట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనకు 1 or 2 units అనేది కన్సంప్ట్ అవుతుంది. సో దట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మనకు 20 to 30 rupees అలా వితిన్ 100 rupees లోపు మాత్రమే ఉంటుందన్నమాట. అయితే దీనికి ఈ వెహికల్కి మనకు సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఒక్కరు అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, బట్ ఇద్దరు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇద్దరు కూడా కూర్చునేంత స్పేస్ అయితే ఉంది. అండ్ దీని యొక్క నెట్ వెయిట్ వచ్చేసి మనకు 23 or 24 kgs ఉంటుంది. సో దట్ అంటే ఎవరైనా ఈజీగా కూడా లిఫ్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎక్కడైనా స్టక్ అయితే పక్క వాళ్ళ హెల్ప్ తీసుకుని దీన్ని ఈజీగా మనం అయితే లిఫ్ట్ చేయొచ్చు. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే దీనికి రివర్స్ మోడ్ లేదు, బట్ రివర్స్ మోడ్ కూడా ఇచ్చే ఉంటే బాగుండని నేను వాళ్ళని అడిగితే, సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ వెహికల్ మనం ఉన్న చోట 360 degrees అనేది రొటేట్ చేయొచ్చు అనమాట, తిప్పొచ్చు జస్ట్ కూర్చొని. సో అది ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. మనకు రివర్స్ మోడ్ లేదు కాబట్టి 360 degrees తిరగడం అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దీని లోడ్ కెపాసిటీ చూస్తే మనకు 23 or 24 kgs ఉందని చెప్పాను కదా, బట్ దీని లోడ్ కెపాసిటీ వచ్చేసి 150 kgs దాకా ఈ వెహికల్ అయితే మనకు మోయగలుగుతాం అనమాట. ఈ వెహికల్కి మనం అబ్జర్వ్ చేస్తే 130 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వెహికల్లో మనకి వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే వారంటీ వచ్చేసి మనకు 2 years వారంటీ ఇస్తున్నారు, అండ్ 1 year వచ్చేసి సర్వీస్ గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ వెహికల్ని తీసుకోవాలి అని అనుకుంటున్నారో బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేస్తేనే ఇస్తామన్నట్టు ఏం లేదు. ఎవరైనా కన్జ్యూమర్ ఒక్కరైనా పర్లేదు, ఇక్కడికి వచ్చి నారపల్లిలో ఉన్న వాళ్ళ ప్లాంట్ని విజిట్ చేసి మీరు ఇక్కడ డైరెక్ట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వెహికల్ మీరు కస్టమైజబుల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ వెహికల్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత నార్మల్గా 50% అయితే అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. 50% అడ్వాన్స్ పే చేసిన తర్వాత వితిన్ 1 or 2 daysలోనే హైదరాబాద్ లిమిట్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా 1 or 2 daysలోనే డెలివరీ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఫంక్షనాలిటీ ఉంది. సో దట్ ఏంటంటే నాట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ కానీ పంజాబ్, రాజస్థాన్ అలాంటి స్టేట్స్ ఎవరైనా సరే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఆర్డర్ చేసి అక్కడ వరకు అయితే డెలివరీ చేస్తారు. బట్ డెలివరీ అనేది కొంచెం అవుట్ ఆఫ్ ది స్టేట్ అయితే కొంచెం టైం పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది GHM EV వారి ఈ ట్రైసైకిల్ గురించి నా రివ్యూ అన్నమాట. నాకైతే ఒక మడ్ గార్డ్ ఒకటి అండ్ ట్యూబ్ టైర్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది కదా, కొంచెం అది ఇంప్రూవ్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. సో ఈ ట్రైసైకిల్ని మీరు కనుక బుక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో మేమైతే లింక్ ఇస్తాము, వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తాము, అట్ ద సేమ్ టైం ఫోన్ నెంబర్ ఇస్తాము. మీరు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ట్రైసైకిల్ గురించి మీరేమనుకుంటున్నారో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.